తిరుపతి వాణినగర్లో 4 అంతస్తుల భవనం కూలి 3 గాయపడ్డారు. నూతన భవన నిర్మాణానికి పునాదులు తవ్వుతూ ఉండగా సమీపంలోని 4 అంతస్తుల భవనం బేటలు వారింది. అపార్ట్మెంట్ వాసులు అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు శిథిలాలను తొలగించారు. అప్పులు చేసి కష్టపడి కట్టుకున్న ఇళ్లు కూలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భవన యజమాని నిర్లక్ష్యం వల్ల నష్టపోయామని ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆదుకోవాలని బాధితులు కోరారు. నాయనా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు, వాడు ఎంత బాడికి వస్తా అంటే అంత బాడికి ఇవ్వాలి. ఆయన ఇల్లు కట్టించే వరకు వాడు వడ్డీలు కట్టుకోవాలా. ఆయనకి చెప్పినాడంట మీరు దగ్గరుండి లోడించుకోవాలా, మీ పాటికి మీరు వెళ్ళిపోతే వాళ్ళు తాగేసి ఎట్టంటే అట్లా లోడతారు అంటే గోడ కిందనే లోడేసి మొత్తం దుల్లిచ్చేసినారు. పిల్లరికి సపోర్ట్ లేకుండా 15 అడుగులు పైన లోడేసినారు. అది లోడేసే కొందికి ఏమైందంటే ఆ పిల్లరికి క్రాక్ వచ్చేసి వాలిపోయింది. అది వాలిపోయే కొందికి కొంచెంసేపటికి అదంతా గుంతలంతా మట్టితో వేసి బూట్ చేసి వచ్చినారు. వచ్చిన 1.5 గంటకి అట్లే పడిపోయింది మొత్తం. మాకు న్యాయం జరగాల, మాకు మేము ఎట్ట కట్టుకున్నామో అట్లే కట్టించేయాలా. అతను ఎక్కడున్నా రావాలా, బయట ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు. G+3 బిల్డింగ్ సడన్ గా కొలాప్స్ అయింది. విషయం ఏమంటే పక్కమ్మటే ఓనరు నాగేశ్వరం అని చెప్పి కన్స్ట్రక్షన్ ఒకటి మొదలుపెట్టి చిన్న ట్రెంచ్ ఒక 6 ఫీట్ డెప్త్ అని అంటున్నారు. వెరిఫై చేయాలి. అది ఆ ట్రెంచ్ తీసేసరికి సాయిల్ లూజ్ అయిపోయి ఒకసారిగా బిల్డింగ్ మొత్తం లెఫ్ట్కి ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఇంజరీస్ లేవు. దీన్ని ఇంజరీస్ లేవు, డస్ట్ కూడా ఏం ఎక్కడ ఏం రిపోర్ట్ కాలేదు ఇంతవరకు. ఇంకా ఏదన్నా కానీ ఉంటే దాన్ని వెరిఫై చేస్తాము. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా కన్సర్న్ పంచాయతీ అధికారులతో కూడా పర్మిషన్స్ తీసుకోవటం, ఏం తీసుకున్నారు ఏంటనేది ఒకసారి వెరిఫై చేసి దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది.